నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారందరి ఫలితాలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయి, వారందరూ కూడా పాటించాల్సిన పరిహారాలు ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇటువంటి అంశాలతో పాటు నేటి పంచాంగ వివరాలు, అలాగే నేటి విశిష్టం ఇత్యాది అంశాలన్నీ కూడా పూర్తిగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళ, జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, అలాగే జ్యోతిష శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజరాణి గారు. వారితో మాట్లాడదాం. నేటి రాశి ఫలితాల గురించి అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, ముందుగా నేటి పంచాంగ వివరాలు తెలియజేయండి. 14/6/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం జ్యేష్ఠమాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం ఉదయం 5:22, సూర్యాస్తమయం సాయంత్రం 6:33, తిథి తదియ మధ్యాహ్నం 3:46, నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి తెల్లవారుజామున 12:22, యోగాలు బ్రహ్మ మధ్యాహ్నం 1:13, కరణము విష్టి మధ్యాహ్నం 3:46 వరకు, కరణము భవ రాత్రి తెల్లవారుజామున 3:51 వరకు, రాహుకాలం ఉదయం 8:40 నుంచి 10:19 వరకు, గుళికకాలం ఉదయం 5:22 నుంచి 7:01 వరకు, యమగండం మధ్యాహ్నం 1:36 నుంచి 3:15 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:31 నుంచి 12:24 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:22 నుంచి 6:15 వరకు, అలాగే ఉదయం 6:15 నుంచి 7:08 వరకు, అమృతకాలం సాయంత్రం 5:41 నుంచి 7:21 వరకు, వర్జం ఉదయం 7:41 నుంచి 9:21 వరకు, అలాగే రాత్రి తెల్లవారుజామున 4:28 నుంచి 6:06 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వారికి వృత్తి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. వృత్తిలో బాధ్యతలు పెరుగుతాయి, శ్రమ పెరుగుతుంది. అయినప్పటికీ కూడా ముఖ్యమైన విషయాలలో మీరు శ్రమ బాధ్యతలతో పాటుగా గౌరవం పెంపొందించుకునే విధంగా మీరు ప్రయత్నాలను అధికం చేస్తారు. వృత్తికి సంబంధించిన ప్రదేశాల్లో కొంత వాతావరణం మీకు అనుకూలతగా లేకపోవడం వల్ల కూడా కొంత మానసిక ఘర్షణ అధికంగా ఉంటుంది. అంటే శ్రమ బాధ్యతలు అధికం అవడం, కొత్త బాధ్యతలతో శ్రమతో సమయానికి తగిన విశ్రాంతి లేకపోవడం వల్ల చికాకులు అనేవి అధికంగా ఉంటాయి. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం కృతిక, రోహిణి, మృగశిర. వృషభ రాశి వాళ్ళకి దూర విద్య కొరకు ప్రయత్నాలు చేస్తారు. విదేశీ అవకాశాల కొరకు ప్రయత్నాలు అధికంగా చేస్తారు. అలాగే ఎదురు చూస్తున్న వర్తమానాల కొరకు చాలా ఈగర్గా వెయిట్ చేయడం బట్టి దానికి సంబంధించి కూడా కొన్ని ఫలితాలు అనేవి ఎదురు చూసినవి పొందే అవకాశాలు లాంటివి ఉన్నాయి. సామాజిక సేవ చేస్తారు. తండ్రి యొక్క ఆరోగ్య విషయం మీద ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తారు. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల కొరకు ఎక్కువ ప్రయత్నాలు అనేవి అధికం చేస్తారు. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఆకస్మిక వ్యయాలకి అధికంగా అవకాశాలు అనేవి ఉన్నాయి. అనుకోని విషయాలలో అంటే అనుకోని ప్రయాణాలు కానీ, ముఖ్యమైన కార్యక్రమాలు చేసే ప్రయత్నాల్లో అనుకోని ఆటంకాలు కానీ, కొంత తికమక పెట్టడం, చికాకులు కలిగించే అవకాశం ఉన్న రీత్యా పనుల విషయంలో కొంత చికాకులు అనేవి అధికంగా ఉంటాయి. ప్రతి పని ఆకస్మికంగా పోస్ట్పోన్ అవుతూ రావడం వల్ల కొంత చికాకు అనేది అధికంగా ఉంటుంది. అలాగే ఆలస్యాలు, ఆటంకాల వల్ల స్థిమితం లేకుండా ఉండడం, మానసికంగా అలజడిగా ఉండడం, ముఖ్యమైన వాటి మీద శ్రద్ధ తగ్గడం, ఏదో తెలియని ఆందోళనలా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కాబట్టి తగిన విధంగా మెడిటేషన్, యోగా లాంటివి చేసుకుంటూ మానసిక ప్రశాంతతను పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ముందుగా ప్రయత్నం చేయాలి. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది? పునరుసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. కర్కాటక రాశి వాళ్ళకి ఇక సంఘంలో మంచి స్నేహ సంబంధాల కొరకు వీళ్ళు ప్రయత్నాలు చేస్తారు. స్నేహ సంబంధాలని పెంపొందించుకునే విధంగా మాట్లాడతారు. అలాగే గుర్తింపు, గౌరవం, పడిన శ్రమకి తగిన గుర్తింపు, ఎదురు చూస్తున్న విషయాలలో కొంతవరకైనా అది ముందుకు సాగడం అనేది, అలాగే ఆధ్యాత్మిక చింతన అనేది ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా స్నేహ సంబంధాల వల్ల కూడా అభివృద్ధి చెందడానికి కొంత ప్రయత్నాలు అనేవి అధికం చేస్తారు. జీవిత భాగస్వామితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని అభివృద్ధి అనేది ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. సింహరాశి.
అమ్మ సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ మఖ పుబ్బ ఉత్తర ఒకటో పాదం సింహరాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల్లో, అంటే అది ఏదైనా మీరు న్యాయ సంబంధమైన విషయాల్లో ఎవరినన్నా అప్రోచ్ అయినా, లేకపోతే ఏదైనా రోగనిరోధక శక్తి విషయంలో కానీ పెంపొందించుకుంటూ మీ గురించి మీరు ఆలోచన చేసినా, దైనందిన జీవితంలో మీ యొక్క రెగ్యులారిటీ ఆఫ్ లైఫ్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నా, వాటి రిలేటెడ్గా మీ మీద మీరు దృష్టి కేటాయించుకుంటూ తగిన విధంగా ఖర్చులు చేసుకోవడానికి, అదేవిధంగా విద్యాపరమైన విషయాల్లో అభివృద్ధి కొరకు, వృత్తిపరమైన విషయాల అభివృద్ధి కొరకు కొంత ఎక్కువ దృష్టిని కేటాయిస్తూ వాటి తగిన విధంగా ఖర్చు చేసుకుంటూ తగిన సామాగ్రిని సమకూర్చుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి అధికం చేస్తారు. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కన్యారాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తెలుసుకుందాం. ఉత్తర హస్త చిత్త ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా సంతాన సంబంధమైన విషయాలలో కానీ, అలాగే పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కానీ కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువ అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. ఆ రకమైన విషయాలలో మీరు తీసుకునే నిర్ణయాల్లో, పెట్టిన పెట్టుబడుల కోసం చేసే నిర్ణయాల్లో కానీ, కొత్త ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి, ఎలా చేస్తే సంతానానికి సంబంధించిన విషయాల్లో కానీ, ఆత్మీయులకు సంబంధించిన విషయాల్లో కానీ, ఆర్థిక సంబంధమైన పెట్టుబడులు ఎంతవరకు మనకి యూటిలైజ్ అవుతాయి అన్న వాటి గురించి మీరు ఆలోచనలు చేయడం, మీ సృజనాత్మకత పెరిగే విధానంలో ఆలోచనలు చేయడం, అలాగే సంతానం యొక్క అభివృద్ధికి సంబంధించి కొన్ని కీలకమైన విషయాలు చర్చలు జరగడం మొదలైన దానికి ఆస్కారం అనేది ఉంది. విద్యార్థులు జ్ఞాపక శక్తి విషయంలో తగిన విధంగా చేసుకుంటూ ముందుకు పెడతారు. తులారాశి. తులారాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. తులారాశి వాళ్ళకి కుటుంబ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. గృహ సౌఖ్యం కొరకు ఎక్కువ ఆలోచన చేస్తారు. తల్లి గురించిన ఆలోచనలు, తల్లితో కలిపి కొంత సమయాన్ని స్పెండ్ చేయడానికి కూడా ప్రయత్నాలనేవి అధికం చేస్తారు. అలాగే విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాల్లో, హాస్టల్ వసతికి సంబంధించిన విషయాలు కానీ, విద్యాపరమైన అభివృద్ధిలో కానీ, నూతన విషయాలు నేర్చుకునే సందర్భంలో కానీ మొదలైన వాటి మీద ఆలోచనలో ఆసక్తి అనేవి అధికంగా ఉంటాయి. వృత్తికి సంబంధించిన విషయాల మీద కూడా మీ ఫోకస్ అనేది అధికంగా ఉంటుంది. అంటే వృత్తిలో ఏ రకంగా, అంటే మీరు చేస్తున్న ప్రదేశంలో వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధి కొరకు, మీరు చేస్తున్న కార్యక్రమాల్లో ఆ ప్రదేశంలో సౌకర్యాల కొరకు మీ ఆలోచనలు అధికంగా ఉంటాయి. వృశ్చిక రాశి. మా వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి కమ్యూనికేషన్ బాగుంటుంది. అలాగే దాంతోపాటుగా వ్యక్తుల సహకారం బాగుంటుంది. తోబుట్టువులతో కలిపి ఈ రోజున కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే సోషల్ మీడియాలో ఎక్కువ భాగం గడపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏదైనా మార్కెటింగ్ ప్లేస్ గురించి, మార్కెటింగ్లో ఉండే వ్యక్తులతో పరిచయాలు అవ్వడం, అలాగే మీ యొక్క ఆలోచనలని పెట్టుబడిగా పెట్టి కొత్త ప్రయాణాలు చేస్తూ సోషల్ మీడియా ద్వారా అభివృద్ధి చెందడానికి కొందరు ప్రయత్నాలు చేస్తారు. అలాగే మీ యొక్క కమ్యూనికేషన్ బాగుంటుంది, పరాక్రమం బాగుంటుంది, నిర్ణయ సామర్థ్యాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కింద స్థాయి వ్యక్తులు కూడా మీకు సహకరిస్తారు. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఎలా ఉందండి? మూల పురుషుడు ఉత్తరాషాఢ 1వ పాదం. ధనస్సు రాశి వాళ్ళకి కుటుంబ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వ్యక్తుల కొరకు ఆకస్మికమైన ఖర్చులు చేయడానికి కూడా మీరు వెనకాడరు. అయినప్పటికీ అనుకోని ఘర్షణాత్మకమైన వాతావరణం మాటల వల్ల రాకుండా మాత్రం తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఆర్థిక సంబంధమైన విషయాల్లో, కుటుంబ సంబంధమైన విషయాల్లో, కుటుంబ సభ్యులతో కానీ, ముఖ్యులతో కానీ, ఆర్థిక విషయాల్లో కానీ, వాగ్దానాల విషయాల్లో కానీ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఇతరులకి గౌరవం ఇచ్చి గౌరవాన్ని పెంపొందింపజేసుకుంటూ వీలైనంతవరకు తక్కువ మాట్లాడుతూ ఎక్కువ వింటూ ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మకర రాశి. మా మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ యొక్క మకర రాశి వాళ్ళకి మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. అలాగే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యక్తిగత అభివృద్ధి కొరకు ప్రయత్నాలు చేస్తారు. సామాజిక సేవకు గుర్తింపు, గౌరవం లభిస్తుంది. ఇతరుల మీద ఆధారపడకుండా కొన్ని కీలక నిర్ణయాలతో మీరు అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు మీకు అనుకూలతలను చూపిస్తూ ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది లభ్యమవుతుంది. అనుకోని ప్రదేశాల నుంచి మీరు అడక్కపోయినా సహకారం అందడం, ఆగిన పనులు ముందుకు వెళ్ళడం, ఎదురు చూస్తున్న వర్తమానాలు అందుకోవడం, అలాగే మీకు సంబంధించిన విషయంలో గుర్తింపు, గౌరవానికి మీ భాగస్వామి యొక్క సహకారం లభ్యమవడం మొదలైన వాటికి అవకాశం ఉంది. కుంభరాశి. కుంభరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు?
కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకుందాం. ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా విశ్రాంతి అనేది చాలా అవసరం. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ప్రయాణాలు అనేవి అధికంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో వృత్తిపరమైన ప్రయాణాలకు సంబంధించి కానీ లేకపోతే వ్యక్తిగత ప్రయాణాల వల్ల కానీ శ్రమ, అలసట అనేవి అధికంగా ఉంటాయి. కుటుంబపరమైన బాధ్యతలు అధికంగా ఉంటాయి. ఆకస్మికమైన ఖర్చులు ఒక పక్కన, శారీరక శ్రమ, వీటి వల్ల ఎలా ఉంటుందంటే కొంత రెస్ట్లెస్గా ఫీల్ అవ్వడం వల్ల మనసు స్థిమితం అనేది తక్కువగా ఉంటుంది. కనుక వీలైనంత వరకు తగిన విధంగా ప్రణాళిక వేసుకొని ఆకస్మిక ప్రయాణాలు కానీ ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సమయానికి విశ్రాంతితో పాటు ఆహార స్వీకరణ కూడా చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీనరాశి. అమ్మ, చివరి రాశి అనేటువంటి మీనరాశి వరకు ఎలా ఉంది ఈరోజు? పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి మీనరాశి వాళ్ళకి ఎదురు చూసిన వర్తమానాలు అందుకుంటారు. ఆగుతూ వచ్చిన పనులు చక్కగా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. వ్యక్తుల యొక్క కోఆపరేషన్ చాలా చక్కగా ఉపయోగకరంగా ఉంటుంది. సంతాన వర్గం, ఆత్మీయులు, మీరు ఇష్టపడిన వ్యక్తులతో ఏదైనా అపార్థాలు ఉన్నా తొలగిపోవడం, వారితో కలిపి చక్కటి నిర్ణయానికి రావడం, అభివృద్ధి పరంగా వారి కొరకు మీరు పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాలు మొదలైనవి, చక్కటి చర్చలు, కుటుంబ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉండడం, వారితో కలిపి మీ యొక్క రోజుని చక్కగా సద్వినియోగపరచుకోవడానికి, మీ సృజనాత్మకతని కలిపి ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నాలు చేస్తారు. అమ్మ, మరి ద్వాదశ రాశుల వారందరూ కూడా సులువుగా చేసుకోగలిగే పరిహారం ఉంటే తెలియచేయండి. 12 రాశుల వారికి కూడా ఈ రోజున తప్పకుండా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక పద్ధతి అయితే, అవకాశము, ఆసక్తి, సమయం అన్నీ మీకు కూడా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున గోవిందనామాలు, వెంకటేశ్వర స్వామి నామాలు, వెంకటేశ్వర వజ్ర కవచం, అలాగే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన అష్టోత్తరాలు, ఏది మీకు వీలైతే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన శ్లోకాలు ఏదైనా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే దాంతోపాటుగా ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశి ఫలితాలని కూడా గోచారీచి చెప్పుకుంటాం. గోచారీచి ఎదురుతున్న సమస్యలు ఏదన్నా స్వల్పంగా ఉంటే ఆ స్వల్పమైన వాటికి స్వల్ప పరిహారాలతో మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే దానివల్ల ఆ చిన్న చిన్న సమస్యల్ని అధిగమించగలుగుతాం. దేనికన్నా కావాల్సింది భక్తి, శ్రద్ధ, ఆధ్యాత్మిక భావన. దానివల్ల ముందుగా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. తద్వారా దేని మీదైనా సరే మనం నిలకడ అనేది ఏర్పడి ఏ పనైనా చేయడానికి అనుకూలతలు అనేవి ఏర్పడతాయి. నేటి వైశిష్ట్యం. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు విశిష్టతలో మనం తెలుసుకోవాల్సింది ఒకటి, ఈ రోజున కృష్ణ పింగళ సంకష్ట చవితి అంటారు దీన్ని. అంటే ఈ సంకష్టార ప్రతి నెల ఒక సంకష్టార చవితి అనేది మనకు వస్తుందని మనకు తెలుసు. ప్రతి నెల మనకి పౌర్ణమి తర్వాత మనకి ఇంకా స్టార్ట్ అయిన దాంట్లో తదియ చవితులు, ఈ 4వ రోజున ఈ యొక్క కృష్ణ పింగళ సంకష్ట చవితి అనేది మనకి ఏర్పడుతుంది ఈ నెలలో. అయితే ఈ కృష్ణ పింగళ సంకష్టార చవితి నెల వచ్చే దాంట్లో అంటే 12 నెలలకి 12 సంకష్టార చవితులు వస్తాయి. ఒక్కదానికి ఒక రకమైన పేరు ఉంటుంది. సంకష్టార చవితి అనేది ఎక్కువగా ఈ యొక్క వినాయకుడి భక్తులు అని కానీ లేకపోతే ఎవరైనా సరే ఇష్టమైన వాళ్ళు, ఆరాధ్య దైవం చూసేవాళ్ళు తప్పకుండా పాటిస్తూ వస్తారని అంటారు. అంటే ఈ యొక్క సంకష్టహర చవితి అంటే ఏంటంటే సంకటము అంటే కష్టాలన్నింటినీ తొలగించేవాడు, విఘ్నహర్త అంటే విఘ్నాలు తొలగించేవాడు అనే విధంగా మనం ఇక్కడ వినాయకుడిని చెప్పుకుంటాం. ఈయన్ని పూజ చేసి ఏ పనైనా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఎవరైనా సరే విద్యాపరమైన విషయాల్లో కానీ, వివాహాలకు కానీ, గృహప్రవేశాల్లో కానీ, ఏ శుభకార్యాలైనా, ఏ వ్యాపారాలు మొదలుపెట్టినా ఏదైనా సరే వినాయకుడి యొక్క దాంతోనే మొదలుపెట్టుకొని తర్వాత ముందుకు వెళ్ళడం అనేది మనకు అనాదిగా వస్తున్న ఆచారంగా మన ధర్మంలో మనం పాటిస్తూ వస్తాం. అయితే ఈ యొక్క వినాయకుడి ప్రార్థనలు చేసినప్పుడు కూడా వినాయకుడికి సంబంధించి సంకష్టార చవితులను కూడా సిస్టమేటిక్గా ఫాలో అయ్యేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కొందరు మూడు నెలలు, కొందరు 5 నెలలు, కొందరు 11 నెలలు ఓ లెక్క ప్రకారం చేసుకుంటూ వచ్చేవాళ్ళు ఉంటారు. కొందరు అలా కాకుండా ప్రతి నెల చేసుకునే వాళ్ళు ఉంటారు. ఏది ఏమైనా ఆ విధానంలో ఆ పద్ధతి వేరు. ఇక్కడ మనం చెప్పుకోదలుచుకుంది ఏంటంటే, అసలు సంకష్టార చవితి అనేది ఆ రోజున వినాయకుడి యొక్క భక్తులందరూ కూడా ఉదయం లేచి స్నానాధికాలు ముగించుకున్న తర్వాత వినాయకుడిని ప్రార్థించుకొని తర్వాత వినాయకుడి మందిరాలను దర్శించుకోవడం, తర్వాత సాయంత్రం ఈ వినాయకుడికి సంబంధించిన వ్రతకథని చదువుకోవడం, చంద్రోదయం తర్వాత ఈ యొక్క ఉపవాస కార్యక్రమాలు ముగించుకొని ఆ తర్వాత ఈ విధానంలో పెడుతూ ఉంటారు. అయితే ఈ సంకష్టార చవితికి సంబంధించి సంకష్టార చవితి కథ వేరు, అలాగే ఆ నెల వచ్చే సంకష్టార చవితికి సంబంధించిన కథ కూడా కలిపి చదువుకుంటారు. ఇదేంటంటే కృష్ణ పింగళ సంకష్టార చవితి అని చెప్పి ఈ నెలలో ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సంకష్టార చవితి పేరు. ఈ రోజున ఏకదంత లంబోదర రూపంలో ఉండే వినాయకుడిని ప్రార్థించాలి అన్నది ఈ యొక్క కథలో ప్రధానంగా చెప్తారు. మామూలుగా అమ్మవారికి వినాయకుడే చెప్పినట్టుగాను, లేకపోతే యుధిష్ఠిరుడికి ఈ యొక్క శ్రీకృష్ణుడు చెప్పినట్టుగాను అసలు సంకష్టార చవితులు వాటి కథల విధానాలుగా చెప్పుకుంటూ పెడతారని కూడా
కొన్ని పురాణాల్లో చెప్తారు. అయితే ఈ యొక్క సంకష్టార చవితి యొక్క కథ ఏంటంటే, ఒకానొక సందర్భంలో మహిష్మతి రాజ్యాన్ని ఒక మహిష్మతుడు అనే ఒక మహారాజు పరిపాలిస్తూ ఉంటాడు. ఆయన చాలా చక్కగా ప్రజల్ని తన సొంత కన్నబిడ్డల్లా చూస్తూ వారి కొరకు తన జీవితాన్ని కేటాయిస్తూ వారికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా వాళ్ళ కోసం అన్ని విధాలా ఆయన చేసుకుంటూ పెడుతున్నా కూడా ఆయనకి కాలక్రమేణా వయసు పెరిగిపోయినా కూడా సంతానం అనేది ఏర్పడకపోవడం వల్ల చాలా బాధపడతాడు. అరే నాకు సంతానం ఏర్పడలేదని రకరకాల తపస్సులు, యాగాలు, పూజలు రకరకాలన్నీ చేసుకుంటూ ఉంటాడు. ఆయనతో పాటుగా ఆయన రాజ్యంలో వాళ్ళు కూడా బాధపడతారు అనమాట. ఇంత మంచి మహారాజు, ఆయనకి ఇంకా సంతానం అనేది ఏర్పడలేదు, ఆయన బాధపడుతున్నారు, ఇంత చక్కటి మంచి మహారాజు అని వాళ్ళు కూడా ఆయన తరపున బాధపడడం. ఆయన కూడా వాళ్ళందరినీ ఒకరోజు క్రోడీకరించుకొని నాకు ఇలా అవుతుంది, ఇలాగ మంచి మీ అందరికీ నేను ఎవరిని ఏ రకంగా కష్టపెట్టలేదు, నాకు పుత్రుడు అనేది కలగకపోవడం వల్ల నేను చాలా బాధపడుతున్నాను, రకరకాలవన్నీ చేశాను, ఎవరిని కష్టపెట్టలేదు, ఎవరిని ఏ రకంగా ఇబ్బంది పెట్టలేదు, చేయవలసిన కార్యక్రమాలని నా విధానంగా చేయవలసిన విధానంలో చేసినా ఇలా ఉంది అని ఆయన బాధపడితే వీళ్ళందరూ కూడా బాధపడి కాదు దీనికి ఏదైనా పరిష్కారం కనుగొనాలని ఆ దేశంలో ఉండే ఋషులు కావచ్చు, లేకపోతే అందరూ మా వ్యక్తులందరూ కూడా ఏం చేస్తే పరిహారం మనకి పరిష్కారం లభిస్తుంది అనుకొని అలా వాళ్ళు ప్రయత్నాలు చేయగా లోమశ మహర్షి అనే ఒక వ్యక్తిని వాళ్ళు కలుస్తారు. కలిసి ఈ యొక్క సమస్యని ఆయన దగ్గర విన్నవించుకుంటే ఆయన దానికి పరిష్కారంలాగా ఈ సంకష్టార చవితి లంబోదర ఏకదంత రూపంలో ఉండే లంబోదర సంకష్టార చవితి కనుక పాటించినట్లయితే విధానంగా తప్పనిసరిగా మహారాజుకి తప్పనిసరిగా అనుగ్రహం కలుగుతుంది వినాయకుడిదని చెప్పడం, ఆ విధంగా ఆయన చేయడం, తర్వాత కాలక్రమేణా ఆయన భార్యకు చక్కటి మగశిశువు జన్మించడం, ఇది ఈ కథలో విధానంగా చెప్తూ పెడతారు. అంటే ఈ కృష్ణ పింగళ సంకష్టార చవితి కథలో ఇది. అయితే ఇది ఏదైనప్పటికీ వినాయకుడిని మనం పూజించినప్పుడు భక్తి, శ్రద్ధ అనేది చాలా ముఖ్యం. అలాగే దుర్వాగ్మాలతో పూజ చేయడం, మోదకాలతో పూజ చేయడం, ఇవన్నీ కూడా దాంట్లో విధానాలుగా చెప్తారు. అయితే ఇక్కడ మనం ఈరోజున తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది ఒక చక్కటి ప్రదేశం. అంటే ఈ యొక్క సంకష్టార చవితి సందర్భంగా మనం కర్ణాటకలో ఒక విశిష్టమైన ప్రదేశం గురించి మాట్లాడుకోవాలి. అదేంటంటే ఇంజంగుడి. అంటే అది ఒక చక్కటి ఇజగుడి అని రెండు రకాలుగా అంటారు. ఆ దేవాలయం అనేది ఉత్తర కర్ణాటకలో ఉంది. అది గోకర్ణం నుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే అక్కడి నుంచి మనం మురుడేశ్వర్ అని చెప్పి కూడా అక్కడ పెద్ద శివాలయం ఉన్న దేవాలయం బీచ్ దగ్గర ఉంటుంది అనమాట. గోకర్ణం దాటి మనం మురుడేశ్వర్ వస్తే అక్కడ అది మనకి 17 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రదేశం ఉంది. హొన్నేవర్ అనే జిల్లాలో ఉంటుందన్నమాట. సారావళి అనే ఒక ప్రముఖమైన నది, అది అరేబియా సముద్రంలో కలిసే ప్రదేశంలో ఉంటుంది. అక్కడ వినాయకుడు స్వయంభూగా వెలిశాడని కూడా అంటారు. అది చాలా విచిత్రంగా ఉంటుందన్నమాట. వినాయకుడి రూపం కూడా ఎలా ఉంటుందంటే నించున్న విధానంలో ఉండి చిన్న చిన్న కాళ్ళు, ఏకశిలా విగ్రహం, అది చాలా చక్కగా అదేంటంటే 2 దంతాలు ఉండడం, 2 చేతులు ఉండడం, ఓ దాంట్లో ఏమో మనకి కమలము, మరొక చేతిలోనేమో మోదకం ఉండడం, అది చాలా విశేషంగా ఆధ్యాత్మికంగా చూసేవాళ్ళకి చాలా ఉత్సాహం కలిగే విధంగా ఉండడం అనేది అందులో భాగంగా చెప్తారు. దీనికి చాలా పురాణపరమైన కథను కూడా చెప్తారు ఈ యొక్క వినాయకుడికి సంబంధించి. అది ఏంటంటే వాలకేక్యుడు అనే ఒక మహర్షి అనేవాడు ఈయన తపస్సు చేసుకుంటప్పుడు కలియుగం ప్రారంభమయ్యే ముందు, ద్వాపరయుగం అయిపోతూ కలియుగం ప్రారంభమవుతుంది, చాలా రకాలైన ఇబ్బందులు గురి కాబోతున్న దాన్ని అధిగమించాలంటే అన్ని విధాల అనుకూలమైన వాతావరణం ఉండడానికి, ప్రజలకు ఎలాంటి కష్టాలు కలగకుండా ఉండడానికి ఈయన ముందరే అన్ని ఋషులందరితో కలిపి యజ్ఞయాగాదులు చేద్దామని ఆయన ప్రయత్నం చేస్తున్నప్పుడు అయినా కూడా ఏదో రకమైన ఆటంకాలు కలుగుతుంటే నారదుడు అప్పుడు ఆ ప్రదేశంలో కనబడినప్పుడు నారదుడిని నేను అడిగి ఏం చేస్తే ఈ సమస్యను అధిగమించగలను అంటే, దీనికి మీకు చేయవలసింది ఒకటే, ఇక్కడ కొంచెం దూరంలో కనుక మనం ముందుకెడితే ఏంజంగుడి అంటే ఇది కన్నడంలో దీన్ని ఏమంటారంటే ఎడమ భాగానికి ఉన్న కుంజ అంటే ఏంటంటే ఒక వనం. అంటే ఈ యొక్క సారావళి నది, ఈ యొక్క శైరావతి నది అంటారు. దీనికి ఎడమ భాగాన్ని ఉండే తోట లాంటి ప్రదేశంలో, ఒక మంచి ప్రదేశంలో మీరు ఈ కార్యక్రమాలు చేయండి. దీనికి మనకు కావాల్సిన అంటే వినాయకుడి యొక్క ఆశీస్సులు కావాలి అని చెప్పి కైలాసానికి వెళ్ళి ఆయన్ని ఒప్పించి ఆయన్ని తీసుకొచ్చి ఆయన రాగానే అప్పటిదాకా జరుగుతున్న సమస్యలన్నీ కూడా పోయినట్టు, అంతా చాలా చక్కగా ఉన్నట్టు, ఆ వాతావరణం నచ్చి వినాయకుడు అక్కడ ఉండడానికి ఇష్టపడినట్టుగాను, అలాగే ఆయన యొక్క దీవెనలన్నీ అందుకొని ఆ తర్వాత అన్ని విధాలుగా కూడా కార్యక్రమాలు ముందుకు సాగినట్టుగా, ఆ యొక్క విగ్రహానికి కూడా దాదాపు 2000 సంవత్సరాల చరిత్ర ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉంటారు. అది చాలా విశిష్టమైన విగ్రహం. దానికి సంబంధించి కూడా ఏంటంటే అక్కడ పూజాది కార్యక్రమాలు చాలా చక్కగా జరుగుతాయి. ముఖ్యంగా ఈ సంకష్టార చవితుల్లోనూ, అలాగే ఈ యొక్క అంగారక చతుర్థి అనే సమయంలోనూ, అలాగే మామూలు వినాయక చవితి విషయాల్లోనూ చాలా చక్కగా వినాయకుడికి సంబంధించినవన్నీ జరుగుతాయి. ఏంటంటే అక్కడ వినాయకుడి యొక్క రూపము చాలా విశిష్టంగా ఉంటుంది. అది ఒకే ఒక్క గుడి. ఎలాగంటే ఆ రూపం కూడా చాలా విశేషంగా ఉండడం, 2 దంతాలతో 2 చేతులతో ఉండి నించున్న ఆకారంలో ఉండి, ఇది చాలా విశేషమైన గుడి. కొంచెం దరిదాపుల్లో దీనికి ఎలా ఉంటుందంటే, ఈ రూపం గోకర్ణం దీనికి 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొంచెం ఆ యొక్క దేవాలయానికి అనుగుణంగానే
అక్కడ ఉండే వినాయకుడి గుడికి అనుగుణంగా ఉన్నట్టుగా ఉంటుందన్నమాట ఆ రూపం. చాలా బాగుంటుంది. ఇది హొన్నేవర్ డిస్ట్రిక్ట్లో ఉండడం అనేది జరిగిందనమాట. ఇక్కడికి వెళ్ళడానికి ఏంటంటే, ఇక్కడ వెళ్ళడానికి నియరెస్ట్ రైల్వే స్టేషన్ అంటే మంకీ అనే రైల్వే స్టేషను, లేదు అంటే మంగళూరు దాకా ఫ్లైట్లో వెళ్ళిపోయి అక్కడి నుంచి కూడా వెళ్ళే ప్రయత్నాలు చేస్తారు. రైల్వే ద్వారా వెళ్ళే వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ విశేషంలో ఏంటంటే, ఇక్కడ దగ్గరే మనకి మురుడేశ్వర దేవాలయం ఇవిలా ఉండడం, అలాగే ఈ ప్రదేశంలో ఎప్పుడైతే ఇది భారతదేశానికి పశ్చిమ తీరంలో 6 గుళ్ళు ఉన్నాయి. 6 వినాయకుడికి సంబంధించిన వాటిల్లో ఈ ప్రదేశం కూడా చాలా ముఖ్యమైనది. కొందరు అక్కడే అనెంగుడి వినాయకుడి దేవాలయం అనేది కుందాపుర అనేది ఒకటి చెప్తారు, అలాగే గోకర్ణం, తర్వాత ఇది ఈ యొక్క ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ దేవాలయం, ఇవన్నీ కూడా కొందరు ఉదయం నుంచి సాయంత్రం లోపల కంప్లీట్ చేసేట్టుగా పెట్టుకుంటారు. అంటే ఆ పశ్చిమ తీరంలోనే ఇవన్నీ 6 దేవాలయాలు. దీన్ని గణేష్ తీర్థం అని కూడా అంటారు. ఇక్కడ గణేష తీరం, ఇక్కడ ఏంటంటే ఒక గణేశుడికి సంబంధించిన ఒక సరస్సులా క్రియేట్ చేసి ఆ నీళ్లతో దేవుని పూజ చేయడం. ఇక్కడ ప్రతిరోజు నిత్యం పూజాది కార్యక్రమాలు చాలా చక్కగా జరుగుతాయి. అన్నదానాలు లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే వినాయకుడికి సంబంధించి ప్రత్యేకంగా ఒక ప్రసాదాన్ని కూడా వాళ్ళు తయారు చేసి ఇవ్వడం అనేది, అక్కడ షాపింగ్ కూడా వాళ్ళు ఏం చెప్తారంటే వట్టి వేళ్లతో చేసిన మాస్కులు లాంటివి, అంటే వినాయకుడికి సంబంధించినవి దొరుకుతూ ఉంటాయి. చాలామంది అవి తీసుకొచ్చి పెట్టుకుంటూ కూడా ఉంటారు అనమాట, మంచి సువాసన కోసం అవి కూడా చేస్తూ ఉంటారు. అయితే ఈ వినాయకుడిని పూజించడంలో ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, అక్కడ కొన్ని తెగల వాళ్ళు ఈ వినాయకుడికి సంబంధించి ఏమంటారంటే వివాహాలు చేసే వినాయకుడు అని కూడా అంటారు. అంటే ఏంటంటే, వాళ్ళకి ఏదైనా వివాహానికి సంబంధించిన విషయాల్లో వాళ్ళకి అవ్వకపోయినా, లేకపోతే ఏదైనా ఒక వివాహాన్ని వాళ్ళు నిశ్చయం చేసుకుందాం అనుకుంటున్నా, అమ్మాయి తరపు వాళ్ళు అబ్బాయి తరపు వాళ్ళు కొందరు అక్కడ ఆ స్థానికులు వాళ్ళు ఏం చేస్తారంటే, వినాయకుడి దగ్గర 2 చీటీలు పెట్టి, కుడివైపు చీటీ కనుక కింద పడిందంటే ఆయన ఎస్ చెప్పినట్టుగాను ఓకే ప్రొసీడ్ అవ్వచ్చు, లేదు ఎడమ వైపుది పడిందంటే అది కాదన్నట్టుగా వాళ్ళ యొక్క స్థానికుల యొక్క అభిప్రాయం ఆ రకంగా వాళ్ళు అనుకుంటూ పెడుతూ ఉంటారు. అలాగే ఆ యొక్క ప్రతిమను కూడా అన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్న ఆ ప్రతిమను కూడా విశ్వకర్మే స్వయంగా తయారు చేసి పెట్టాడు అన్నట్టుగా కూడా ఆ స్థానికుల యొక్క నమ్మకం. అంటే వాళ్ళు అలాగా చెప్పడం అనేది చేస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క ఆ పరిసర ప్రాంతాలు కూడా చాలా చక్కగా ఆ తోటలో ఇలా ఏర్పడింది కదా, అంటే వినాయకుడి యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఆధ్యాత్మిక ఆలోచనలతో ఆయన్ని కనుక మనం ఒకవైపు ఆయన్ని చూసినట్లయితే ఎలాంటి సమస్య అయినా, అంటే చాలామంది అక్కడ వాళ్ళు మొక్కుకొని ఆ సమస్య తీరిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళడం అనేది, ఆయన ఆశీస్సులు తీసుకోవడం అనేది, ఇలా వివాహానికి సంబంధించే కాదు, ఏ రకమైన శుభకార్యం కానీ, ఏ వ్యాపారం కానీ, ఏ వ్యవహారానికైనా అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే, అక్కడ ఉండే స్థానికులందరూ కూడా వాళ్ళు ఇదే విధానం ఈ చీటీల పద్ధతిలో ఆయన దగ్గర పెట్టడం, కుడివైపు అయితే ఇలాగ ఎడంవైపు అయితే ఇలాగని వాళ్ళు నిర్ణయం తీసుకోవడం, దేవుడి యొక్క మహిమని వాళ్ళు ఆ రకంగా తీసుకోవడం అనేది ఆ విధంగా చేసుకుంటూ వాళ్ళు ముందుకెడతారు. ఇదే ప్రదేశానికి ఇంకా కొంచెం మనం 65 కిలోమీటర్ల ముందుకు కనుక వెళ్ళిపోయినట్లయితే అక్కడ మనకి గోకర్ణం అనేది చాలా విశేషమైంది, అందరికీ తెలిసింది, అది శివాలయానికి సంబంధించింది. అక్కడ ఒక గణపతి దేవాలయం అనేది సపరేట్గా ఉంటుంది. అలా కాకుండా ఇంకొంచెం మనం ముందరే 17 కిలోమీటర్ల పక్కకు కనుక వెళ్ళినట్లయితే అక్కడ మనకి మురుడేశ్వర టెంపుల్ అని చెప్పి అది కూడా చాలా విశేషమైంది. అంతా కూడా ఎలా ఉంటుందంటే ఆ ప్రయాణమే చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే మొత్తం గ్రీనరీస్ అంతా ఎటు చూసినా కూడా పచ్చటి పొలాలు, అది ఎప్పుడూ ఇక్కడ ఈ ప్రయాణం ఇలా వెడుతూ ఉంటే బాగుంటుందా అన్నట్టుగా ఆ వాతావరణం గ్రీనరీ ఎక్కడ అసలు గ్రీనరీకి కొదవలేనట్టుగా ఉండడం అనేది ఆ ప్రయాణంలో మనం ఒకటి చూస్తాం. అలాగే ఈ దేవాలయంలో కూడా ఎంతో ఆధ్యాత్మికత ఉండడం అనేది, అక్కడ ఎంతోమంది కనీసం సంవత్సరానికి 1 మిలియన్ మెంబర్స్ అయినా అక్కడ ఆ దేవుడి దర్శనం చేసుకుంటారు ఆ స్థానికులు అన్నట్టుగా చెప్తారు. అంత విశేషంగా ఆయన వివాహాలకు సంబంధించి కానీ, శుభకార్యాలకు సంబంధించి కానీ ఆయన్ని ప్రార్థిస్తారు. ఆకారం కానీ, హైట్ కానీ అది 33 అంగుళాల పొడవైన ఏకశిలా విగ్రహంగా ఉంటుంది, అది కదలకుండా ఉన్నట్టు. ఇక్కడ ఇంకా ప్రత్యేకత ఏంటంటే, ఎప్పుడు కూడా మనం వినాయకుడి దగ్గర ఏం చూస్తాం, ఎలుకను చూస్తాం కదా, ఆ ఎలుక అనేది కూడా లేకుండా ఉండే మొదటి దేవాలయంలా కూడా మనం భావించవచ్చు ఆ ప్రదేశంలో. కాబట్టి ఇది చాలా విశేషమైన దేవాలయంగా శంకర్ చవితి కూడా ఇక్కడ చాలా చక్కగా చేస్తారు కనుక ఈ దేవాలయం గురించి కన్నడ వాళ్ళకి బాగా అనుభవం ఉంటుంది. ఇది ఉత్తర కర్ణాటక జిల్లాలో ఉన్న ఒక విశిష్టమైన దేవాలయం. నమస్కారం. వీక్షించారు కదండి, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.